అబ్రహాం కుమారుడి పేరు? సమూయేలు తల్లి పేరు? సమూయేలుని దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు? రోజుకి 7 సార్లు దేవుని ఎవరు స్తుతించేవారు? దినమునకు 7 సార్లు దేవుణ్ణి ఎవరు స్తుతించేవారు? ఇలా వచ్చి చెప్పు. ఎదురుకురా. ఏలియా శిష్యుడు ఎవరు? యేసయ్యకి శిష్యులు ఎంతమంది? ఇలా రా, ఇటువైపుకురా. యేసయ్యకి శిష్యులు ఎంతమంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆహారం ఏంటి? 3 గంటల సమయంలో ఒక భక్తుడు ప్రార్థించే సమయంలో దేవదూత కనిపిస్తాడు. ఆ భక్తుడి పేరు ఏం పేరు? భక్తుడి పేరు? ఊదారంగు పౌడి అమ్ముకున్నది ఎవరు? అమ్మేది ఎవరు? ఊదారంగు పనే స్త్రీ ఎవరు? అమ్మిన స్త్రీ ఎవరు? ఇలా రా నువ్వు. ఊదా రంగు పడిని అమ్మిన స్త్రీ ఎవరు? తెలీదు అంటున్నావు. నోవాహు దేవుడు ఏమని చెప్పాడు నోవా తాతకి? ఇలా వచ్చి చెప్పు. చెప్పాడు. సంఘం ఆసక్తితో అత్యాసక్తితో ఎవరి కోసం ప్రార్థించారు? సంఘం అంతా అత్యాసక్తితో ఎవరి కోసం ప్రార్థించారు? సంఘం అంతా అత్యాసక్తితో ఎవరి కోసం ప్రార్థించారు? అబద్ధమాడిన భార్యాభర్తల పేరు ఏం పేరు? ఎవరు? ఇలా రా నువ్వు. అబద్ధమాడిన భార్యాభర్తల పేర్లు ఏం పేరు? వాళ్ళు చచ్చిపోతారు కదా, వాళ్ళు ఎవరు? అడిగిన దానికి చెప్పు. నీకు ఏం కావాలో వద్దా? మరి చెప్పవేంటి? చెప్తాను. జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? యేసయ్య ఏమన్నాడు జక్కయ్యతో? మీ ఇంట్లో తింటాను. గొల్లలకి ఎవరు కనిపించారు? దోత కనిపించింది. జ్ఞానులకి ఏం కనిపించింది? ఇలారా, సరిగా చెప్పు. నక్షత్రం. ఎందుకలా అరుస్తున్నావు నువ్వు? ఇట్లారా. వస్తున్నావా? యాకోబు దేవునితో పెనుగులాడిన తర్వాత మరో పేరేంటి? యాకోబుకి ఒక పేరు పెట్టింది. యాకోబుకి ఇంకో పేరేంటి? నాకు తెలీదు. సరిగా చెప్పు. కాదు, యాకోబుకి మరో పేరు. యాకోబుకి మరొక పేరు. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. ఆగు. మరి ఆగు. అబద్ధం చెప్పి చచ్చిపోతారు భార్యాభర్తలు. వాళ్ళ పేర్లు ఏం పేరు? అననీయ. మరి గెహజీకి ఏమైంది? అబద్ధం ఆడినప్పుడు గెహజీకి ఏమైంది? అబద్ధం ఆడతాడు కదా గెహజీ, అప్పుడు ఏమొచ్చింది గెహజీకి?
సరిగా చెప్పు. అబద్ధం ఆడిన గెహజీ గీయాడు. ఏంటది? గీయాడు. ఏమయ్యాడు? సరిగా అడిగిందని సరిగా చెప్పు. అబద్ధమాడిన గెహజీ గీయాడు. కుష్ఠరోగి కాదు, కుష్ఠరోగి. కహతి కుమారుల గాయకుడు ఎవరు? ఇషాకు. కహతి కుమారులలో గాయకుడు ఎవరు? గాయకుడు ఎవరు? నీకే కొద్దా మరి చెప్పు. కహతి కుమారులలో గాయకుడు ఎవరు? గాయకుడా ఎవరు? ఈశయ్య. సరిగా చెప్పు. ఎవరు చెప్పు. నీకే కావాలా వద్దా? మరి సరిగా చెప్పు. గాయకుడు కహతి కుమారుల గాయకుడు ఎవరు? ఎవరు? హే గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. హేమాను. మరి చెప్పడానికి ఏంటి? ఫలించడు కొమ్మని ఎవరినంటారు? సరిగా చెప్పు. అబ్రహాం కుమారుడు ఎవరు మరి? మరి ఫలించడి కొమ్మని ఎవరిని అంటారు? మళ్ళీ ఇసాక్ అంటావు. ఫలించడి కొమ్మని ఎవరిని అంటారు? ఫలించడి కొమ్మని ఎవరిని అంటారు? ఇసాకు కాదు. యో తర్వాత యోసే ఏమంటారు? ఫలించడి కొమ్మని ఎవరిని అంటారు? ఇసాకుని అంటారు. మళ్ళీ ఇసాక్ అంటావు.